వెల్కమ్ టు అవర్ ఛానల్ జీపీ టెక్ లైఫ్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి ఉంచుకోండి. మా వీడియో మీకు అప్లోడ్ అవగానే నోటిఫికేషన్ ద్వారా మీకు రావటం అయితే జరుగుతుంది. మనలో ఒక మిత్రులు అయితే కామెంట్ చేశారు, అన్న డిటిహెచ్కి కేబుల్కి మధ్య డిఫరెన్స్ ఏమిటి అని అడగడం అయితే జరిగింది. సో ఆ మిత్రుల కోసం ఈరోజు మనం ఖచ్చితంగా ఒక క్లారిటీని అయితే ఇవ్వబోతున్నాం. ఓకే, ఫస్ట్ మనం డిటిహెచ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే డిటిహెచ్ అంటే డైరెక్ట్ టు హోమ్ అంటే ఎక్కడో ఒక కంట్రోల్ రూమ్ ఉంటుంది. ఒక చెన్నైలోనో లేకపోతే మద్రాసులోనో ఒక్కొక్క డిటిహెచ్ వాళ్ళది ఒక్కొక్క దగ్గర వాళ్ళ కంట్రోల్ రూమ్ అయితే ఉంటుంది. ఆ కంట్రోల్ రూమ్ నుంచి ఛానల్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది శాటిలైట్కి. వాళ్ళు ఛానల్లో శాటిలైట్ రిలీజ్ చేస్తే ఆ శాటిలైట్ నుంచి మన ఇంటిపై ఉన్నటువంటి డిష్ ఆ సిగ్నల్స్ని అయితే తీసుకొని మనకి ఛానల్స్ రూపంలో ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇంతవరకు ఓకే. డిటిహెచ్ నుంచి మనకి ప్రాబ్లమ్స్ ఉండవు అన్నట్టయితే మనం ప్రాబ్లమ్స్ ఉండవని చెప్పడానికి లేదు. డిటిహెచ్ నుంచి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమిటంటే రీఛార్జ్ చేసుకోవటానికి సౌలభ్యమే. రీఛార్జ్ మీరు చేసుకుంటారు, సౌలభ్యమే. ఎందుకంటే ఫోన్పేలో గట్రా వాడగలిగే వాళ్ళైతే వాళ్ళు ఫోన్పే నుంచి గట్రా రీఛార్జ్ చేసుకుంటారు. కానీ ఈ ప్యాక్స్ వివరాలు ఎప్పుడు కూడా ఒకేలా ఉండవు. వాళ్ళు ఎప్పుడు చేంజ్ చేస్తారో, ఎందుకు చేంజ్ చేస్తారో వాళ్ళకు కూడా తెలియదు. కాకపోతే ఇంక మీకు డిష్ ఉన్నది కాబట్టి మీరు రీఛార్జ్ చేసుకోవాలి, ఛానల్ చూడాలి కాబట్టి మీకు నచ్చినట్టుగా అది రీఛార్జ్ చేసేసుకుంటూ వెళ్ళిపోతారు. అక్కడ మీరు ఎవరిని కూడా క్వశ్చన్ చేయడానికి కూడా ఏం లేదు. ఎవరిని మీరు క్వశ్చన్ చేయడానికి లేదు. రేట్ ఎందుకు పెంచావు అని అడగడానికి వీలు లేదు. ఎవరిని మీరు అడగడానికి క్వశ్చన్ చేయడానికి లేదు. కస్టమర్ కేర్కి ఫోన్ చేసినా వాళ్ళు ఏం చెప్తారంటే సమ్ రీజన్స్ చెప్తారు. వాళ్ళకున్న రీజన్స్ వాళ్ళు చెప్తారు. ఒకటి. నెక్స్ట్, మీ ఇంటిపై ఉన్నటువంటి డిటిహెచ్ డిష్ కానీ, ఒక ఎల్ఎంపి కానీ, లేదంటే ఇంట్లోకి వచ్చే కేబుల్ కానీ, కనీసం ఒక ఎఫ్ కనెక్టర్, ఇలా కనెక్ట్ చేయవలసిన ఎఫ్ కనెక్టర్ కానీ ఊడిపోయినా మీరు ఖచ్చితంగా ఆ డిటిహెచ్ ఎవరైతే మీరు ఫిక్స్ చేశారో ఆయనకి మీరు ఫోన్ చేయాలి. ఎందుకంటే మీకు అది ఎలా ఫిక్స్ చేసుకోవాలో మీకు తెలియదు కాబట్టి మీరు ఫోన్ చేస్తారు. ఫోన్ చేస్తే ఆయన వచ్చి ఏం చేస్తాడు, ఎంత దూరంలో ఉన్నా వస్తాడు. జస్ట్ మీ సెటప్ బాక్స్కి ఒక ఎఫ్ కనెక్టర్ లాంటిది ఉంటుంది, పైన డిస్కో ఎఫ్ కనెక్టర్ లాంటిది ఉంటుంది. దాన్ని ఫిక్స్ చేసేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఆయన ఫ్రీగా వెళ్తాడా? వెళ్ళ కదా. ఆయన ఎన్నో పనులు ఉంటాయి. ఆ పనులు మానుకొని ప్రత్యేకంగా నీకు సర్వీస్ చేయడానికి వచ్చాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా సర్వీస్ ఛార్జ్ అనేది చెల్లించాలి. అక్కడ ఆయన చేసిన వర్క్ని బట్టి 500, 600, 1000 రూపాయల వరకు కూడా నువ్వు సర్వీస్ ఛార్జ్ అయితే చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే కేబుల్ అయితే కంప్లైంట్లు వస్తాయి, అప్పుడప్పుడు ఆగుతుంది, డిటిహెచ్ అయితే ఇప్పుడు ఆగదు, మనం యాడ్ మీద డిష్ ఉంటుంది, డైరెక్ట్గా మన ఇంట్లోకే సిగ్నల్స్ వచ్చేస్తాయి అనేసి అనుకుంటారు. అది పొరపాటు. అది కూడా ఒక ఎలక్ట్రికల్ డివైజెసే. అవి పిడుగులకి అవి కూడా దెబ్బతింటాయి. లేదంటుంటే మీ ఇంట్లోకి ఒక ఎలక ఏదైనా చేరి ఆ కేబుల్ని కట్ చేసినా కట్ అవుతుంది. అలాంటప్పుడు ప్రతి చిన్నదానికి కూడా మీరు టెక్నీషియన్ అయితే పిలాలి. ప్రతి చిన్నదానికి టెక్నీషియన్ మీరు పిలాలి. పిలిచినప్పుడల్లా మీరు ఆయనకి సర్వీస్ ఛార్జ్ అనేది ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. సర్వీస్ ఛార్జ్ ఇవ్వకుండా ఆయన మీకు సర్వీస్ అయితే చేయదు. నెక్స్ట్, సెటప్ బాక్స్ పాడైపోద్ది. మీకు సెటప్ బాక్స్ పాడైపోయినప్పుడు సెటప్ బాక్స్ ఏం కంప్లైంట్ వచ్చిందో మీరు తెలుసుకోవడానికి, అసలు సెటప్ బాక్స్ ఆన్ అవ్వకపోతే ఇది ఎందుకు ఆన్ అవ్వలేదు అని తెలుసుకోవడానికి కనీసం ఆ అడాప్టర్ పోయినా మీరు తెలుసుకోవడానికి టెక్నీషియన్నే పిలాలి. మీరు ఆ మాత్రం నాలెడ్జ్ ఉన్న వాళ్ళ ఇళ్లలో పర్వాలేదు, అది చూసుకుంటారు. ఆ మాత్రం నాలెడ్జ్ లేని ఇళ్లలో ఈ అడాప్టర్ పోయిందన్న సంగతి కూడా వాళ్ళకి తెలియదు. దానికోసం కూడా ఆయన్ని పిలిపించుకోవాలి, ఆ అడాప్టర్ మార్పించాలి. ఆ అడాప్టర్ మార్చినందుకు అడాప్టర్ కాస్ట్ 100, 150 ఉంటుంది. ఆయన వచ్చినందుకు 200, 300 ఆయన తీసుకుంటారు. డిటిహెచ్లో ఉన్నటువంటి సర్వీసు ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే డిటిహెచ్ కంటూ ప్రత్యేకించి సర్వీస్ చేయటానికి కంపెనీ తరపున ఎటువంటి సర్వీస్ వాళ్ళు ఉండరు కాబట్టి, కంపెనీ వాళ్ళకి ఎటువంటి శాలరీ ఇవ్వదు కాబట్టి మీ దగ్గరికి వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఏదైనా సర్వీస్ చేయించుకున్నా కనీసం అడాప్టర్ ప్లగ్లోంచి బయటకు ఊడిపోయినా ఆ ప్లగ్లో పెట్టాలనే సరే ఆయన రావాలి. ఆయన వచ్చి అందుకు సర్వీస్ ఛార్జ్ అనేది మీరు ఖచ్చితంగా చెల్లించాల్సిందే. నెక్స్ట్, రీఛార్జ్ చేసుకోవడానికి మీకు ఫోన్పే ఇలాంటివి ఏదో ఉండే అవగాహన ఉంటే మీరు రీఛార్జ్ చేసుకుంటారు. లేదు అనుకుంటే వేరే దగ్గరికి ఏ మీ సేవా కేంద్రం లాంటి దగ్గరికి ఎక్కడికో వెళ్ళి మీరు రీఛార్జ్ చేసుకుంటే అక్కడ ఆయన రీఛార్జ్ చేసుకున్నందుకు ఎంతో కొంత కమిషన్ అనేది మీ దగ్గర నుంచి
నెక్స్ట్ గట్టిగా మబ్బేసి వర్షం గట్రా పడినప్పుడు మీకు మీ ప్రోగ్రామ్స్ చూడడానికి కూడా మీకు ఇబ్బంది, ఎందుకంటే స్టిల్స్ అయితే రావటం జరుగుతుంది. ఈ విధమైన ప్రాబ్లమ్స్ అయితే డిటిహెచ్లో కూడా ఉన్నాయి. అలాగే కేబుల్కి వద్దాం మనం. కేబుల్ నెట్వర్క్ వచ్చేసరికి కేబుల్ నెట్వర్క్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే, ఇప్పుడు ఆపరేటర్లు అందరూ కూడా కేబుల్ని ఎఫ్టిటేజ్ చేసేసారు. ఒకప్పుడు కంట్రోల్ రూమ్లో నుంచి యాంపులు ఉండేవి, ఆర్ఎఫ్ వైర్లు ఉండేవి, మధ్యలో నోడ్స్ ఉండేవి. ఈ పిడిగిలు పడినప్పుడు కానీ లేకపోతే ఏదైనా పవర్ ఫ్లక్చుయేషన్స్ అవి వచ్చినప్పుడు ఈ యాంపులు అవి ఆగడం ఇలాంటివి జరిగినప్పుడు కేబుల్ కనెక్షన్స్ అయితే ఆగేవి. ఆగినప్పటికీ కూడా కస్టమరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశం మీద ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రాబ్లమ్స్ అయితే రెక్టిఫై చేస్తారో ఆపరేటర్స్. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా కంట్రోల్ రూమ్లో ఒక డబ్ల్యూడిఎం ఉంటుంది, డైరెక్ట్గా మీ ఇంట్లో సెటప్ బాక్సే ఉంటుంది. సో అయితే కంట్రోల్ రూమ్లో ఆగాలి, లేదనుకుంటే మీ సెటప్ బాక్స్ దగ్గర ఆగాలి. మధ్యలో ఉన్న ఏదైనా కేబుల్ ఏదైనా అనివార్య కారణాల వల్ల మధ్యలో ఉన్న కేబుల్ ఏదైనా కట్ అయితే ఆగాలి. ఇప్పుడు కంప్లైంట్స్ అనేవి రేర్, చాలా తక్కువలో తక్కువ. ఇంకా కొన్ని ఏరియాల్లో అయితే ఎంఎస్ఓ అండర్ గ్రౌండ్ సిగ్నల్స్ కూడా ఇచ్చారు. సో కాబట్టి ఇప్పుడు కేబుల్ నెట్వర్క్లో వచ్చే కంప్లైంట్స్ అయితే చాలా తక్కువ. ఇప్పుడు మనం డిటిహెచ్ లాగే అనుకుంటే యాజ్ ఇట్ ఈజ్ డిటిహెచ్ ఇది కూడా, ఎందుకంటే ఇది ఎఫ్టిటిహెచ్ ఫైబర్ టు హోమ్. ఎందుకంటే డైరెక్ట్గా కంట్రోల్ రూమ్ నుంచి డైరెక్ట్గా ఫైబర్ ద్వారా మీ ఇంటికి వచ్చేస్తుంది కాబట్టి ఈ ఫైబర్ అనేది సర్వసాధారణంగా కంప్లైంట్స్ అయితే రావు. ఇకపోతే మీ ఇంట్లో ఉన్న సెటప్ బాక్స్, మీ ఇంట్లో ఉన్న సెటప్ బాక్స్లో అడాప్టర్ పోయినా మీరు కేబుల్ ఆపరేటర్కి ఫోన్ చేస్తారు. ఆయన ఖచ్చితంగా వస్తాడు, వచ్చి చూస్తాడు. అని అడాప్టర్ పోయింది అంటే ఆయన దగ్గర ఉంటే వేస్తాడు, లేదంటే కొని తెచ్చి ఆ బాధ్యతలు కూడా కొంతమంది ఆపరేటర్లు అయితే తీసుకుంటున్నారు. ఆయనే కొనుక్కొస్తున్నాడు, ఆయనే పెడుతున్నాడు. మీ ఇంట్లో ప్లగ్ ఊడిపోయిందన్న ఫోన్ చేస్తారు, అన్న మా ఇంట్లోనూ రావట్లేదు టీవీ అంటే వస్తాడు. ఏం లేదన్నా మీ ఇంట్లో ప్లగ్గే ఊడిపోయిందని చెప్పి ప్లగ్ పెట్టేసి వెళ్ళిపోతాడు. మీ దగ్గర ఎటువంటి సర్వీస్ ఛార్జ్ కూడా తీసుకోడు. అయినా ఏదైనా సరే సర్వీస్ ఛార్జ్ తీసుకోడు. ఒకవేళ అనుకున్న పరిస్థితుల్లో సెటప్ బాక్స్ కూడా మీకు కంప్లైంట్ వచ్చిందంటే అప్పుడు ఆల్టర్నేటివ్గా ఏదో ఒక సెటప్ బాక్స్ మీకు పెట్టి ఆ సెటప్ బాక్స్కి అయితే రిపేర్కి పట్టుకెళ్ళి రిపేర్ చేయించి పరిస్థితి అయితే ఆపరేటర్లు తీసుకుంటున్నారు. అదే డిటిహెచ్ వరకు వచ్చేసరికి ఒక్కసారి డిటిహెచ్ మీకు కనెక్ట్ చేసిన తర్వాత ఎవరైతే వచ్చి డిటిహెచ్ అయితే మీకు ఫిక్స్ చేశారో ఆయనకి మీకు ఎటువంటి సంబంధం లేదు. కంపెనీ నుంచి ఆయనకు ఒక 10 రూపాయలు వస్తుంది, ఏమైనా మీరు ఇస్తే మీరు 10 రూపాయలు ఇస్తారు, ఆ డబ్బులు పట్టుకుని ఆయన వెళ్ళిపోతారు. అప్పటి నుంచి ఆయనకి మీకు ఎటువంటి సంబంధం ఉండదు. ఏదైనా అవసరం ఉండి మీరు ఆయన్ని పిలిచారంటే ఖచ్చితంగా సర్వీస్ ఛార్జ్ అనేది మీరు చెల్లించాలి, లేకపోతే ఆయనకి పైనుంచి శాలరీస్ రావు కాబట్టి మీరు చెల్లించాలి. అదే కేబుల్ ఆపరేటర్కి అయితే మీరు మంత్లీ కట్టే రీఛార్జ్ డబ్బులు తప్ప మళ్ళీ ఎక్స్ట్రాగా మీ దగ్గర డబ్బులు అయినా తీసుకోరు ఏ కంప్లైంట్కైనా. ఎందుకు అంటే మీరు తన కస్టమర్స్గా భావిస్తాడు కేబుల్ ఆపరేటర్, తన కస్టమర్స్గా భావిస్తాడు. ఏ కంప్లైంట్ అని మీరు అన్నా సరే మీ ఇంటికి వస్తాడు, చూస్తాడు, వెళ్ళిపోతాడు. మీ ఇంట్లో ఉన్న సెటప్ బాక్స్ తాలూకా రిమోట్ పని చేయకపోయినా మీరు ఆయనకే కాల్ చేస్తారు, ఆయన ఖచ్చితంగా వస్తాడు. ఆ రిమోట్లో బ్యాటరీలు పోయి అమ్మ మార్చుకోమని చెప్తాడు. అదే డిటిహెచ్ వరకు వెళ్తే ఆ రిమోట్ పని చేయకపోతే బ్యాటరీ మార్చుకోమని చెప్పడానికి కూడా ఆయన వచ్చాడంటే మీకు సర్వీస్ ఛార్జ్ మీరు ఇవ్వాలి. సో నేను చెప్పేది ఏంటంటే ఒకప్పుడు కేబుల్ వేరు, ఇప్పుడు కేబుల్ వేరు. ఇప్పుడు ఈక్వల్ టు డిటిహెచ్. డిటిహెచ్ మీద కేబుల్ చాలా చాలా బెటర్. మీకు అందుబాటులో లేకపోతే డిటిహెచ్కి వెళ్ళండి, కానీ అందుబాటులో ఉంటే మాత్రం కేబుల్ ఈజ్ ద మోర్ దెన్ బెటర్. ఎందుకంటే మీకు ఖచ్చితంగా మీరు డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవాలంటే ముందుగా అమౌంట్ చెల్లించి రీఛార్జ్ చేసుకోవాలి. ఇక్కడ బాబు నేను నెక్స్ట్ నువ్వు వస్తావు కదా ఊర్లోకి, అప్పుడు నేను డబ్బులు ఇస్తారన్నా సరే ఆపరేటర్ రీఛార్జ్ చేసుకొని తన బుక్ మీద రాసుకొని తర్వాత వచ్చి మీ దగ్గర డబ్బులు కూడా తీసుకుంటున్నారు. మీకు ఎటువంటి కంప్లైంట్ ఉన్నా అందుబాటులో ఉంటున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు, కంప్లైంట్ చెప్పగానే వచ్చేయాలి అంటే వాళ్ళకు కూడా కుదరదు. మీరు డిటిహెచ్ సర్వీస్ పర్సన్కి మీరు ఫోన్ చేసినా మీరు ఫోన్ చేయగానే ఆయన వచ్చాడు, ఫోన్ చేయగానే రెక్కలు కట్టుకొని అక్కడ వాలిపోడు. మీరు ఫోన్ చేసిన తర్వాత 2 రోజులకు 3 రోజులకు వస్తాడు, ఆయన కూడా ఆయన తాలూకు వీలుని బట్టి చూసుకొని వస్తాడు. అలాగే కేబుల్ ఆపరేటర్ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక పూట లేదంటే ఒక రోజు లేట్ అవ్వచ్చు తప్పితే వచ్చినా సరే మీ దగ్గర ఎటువంటి సర్వీస్ ఛార్జెస్ కూడా ఆయన తీసుకోడు. అదే డిటిహెచ్ పర్సన్ 2 రోజులు లేట్ అయినా, 3 రోజులు లేట్ అయినా, 4 రోజులు లేట్ అయినా, వారం రోజులు లేట్గా వచ్చినా సరే మీరు సర్వీస్ ఛార్జ్ అంటే చెల్లించాలి, ఖచ్చితంగా ఆయనకి చెల్లించాలి. అదే కేబుల్ ఆపరేటర్ 1 రోజు 2 రోజులు లేట్ అయినా
మీ దగ్గరకు వస్తాడు, మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు, ఆయన అమౌంట్ అయితే సర్వీస్ ఛార్జ్ కింద తీసుకోడు. ఒకవేళ ఏదైనా స్పేర్స్ మీ దగ్గర ఒక సపోజ్ ఒక FTH కనెక్టర్ పోయిందంటే అది కొనాలి కాబట్టి దానికి మీ దగ్గర నుంచి అమౌంట్ అయితే తీసుకోవాలి. అదే మీ ఇంటి దగ్గర అది ఊడిపోయి పడిపోయింది అనుకో, ఆ ఊడిపోయి పడిపోతే వచ్చి బిగించడానికి ఆయన సర్వీస్ ఛార్జ్ తీసుకోడు. సో నేను చెప్పేది ఏంటంటే అందుబాటులో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా ఉత్తమమైనటువంటి నెట్వర్క్ కేబుల్ నెట్వర్క్లో కూడా ఇప్పుడు FTTH టెక్నాలజీ అయితే వచ్చేసింది. FTTH టెక్నాలజీ వల్ల శాటిలైట్ నుంచి వచ్చే సిగ్నల్స్ కన్నా ఫైబర్ నుంచి వచ్చే సిగ్నల్స్ మోర్ దెన్ బెటర్. సో మీకు DTH తీసుకోవాలా, కేబుల్ కనెక్షన్ తీసుకోవాలా అన్న ఒక రకమైన క్లారిటీ అయితే నేను ఇవ్వటం అయితే జరిగింది. సో దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి, DTHకి వెళ్ళాలా, ఫైబర్కి వెళ్ళాలా అనేది. ఓకే బాస్, థ్యాంక్ యూ. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.